ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీ పిల్లలు 7 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు మసీదుకు పట్టుకురండి. 10 సంవత్సరాలైనా రాకపోతే దండించి శిక్షించి పట్టుకురండి అని అన్నారు. వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉండదు కదా! మనం ఎక్కడికెళ్ళినా ఎమ్మటొస్తారు. మసీదుకి మాత్రమే రారు. ఏందంటే షైతాన్ ఈ ఒక్క చోట ప్రభావం చూపుతూ ఉంటాడు. అందుకని మీరు ప్రోత్సాహం చూపించండి. మీరే ముందుకు రాండి అనన్నారు. ఇక్కడ చూస్తే మనకు 70 సంవత్సరాలొచ్చేదాకా మన తాత ముత్తాతలు మనకి మసీదుకు తీసుకురాలేదు కాబట్టి, మన తర్వాతి తరాన్ని కూడా అలాగే తయారు చేసేలా ఉన్నాము. కొంచెం మార్చుకోవాలి. వాళ్ళని మనమే బలవంతంగా మసీదుకు తీసుకురావాలి. కనీసము మరణానికి దగ్గరగా ఉన్నాము. ఎవరికి ఎంత సమయం ఉందో తెలీదు. పుట్టిన కాడ్నుంచి కుల్ హువల్లాహు అహద్ సూరా చదువుతున్నాము. ఇప్పటికి కూడా దాని తర్జుమా తెలీదు అంటే చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. కుల్ హువల్లాహు అహద్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరు సమాజానికి తెలియచేయండి. అల్లాహ్ అనేవాడు కేవలం ఒకే ఒక్కడు. అల్లాహు సమద్. ఆయన ఎంతో సర్వశక్తివంతుడు. లం యలిద్ వలం యూలద్. ఆయనకి సంతానం లేదు. ఆయన కూడా ఎవరి సంతానం కాదు. వలం యకున్ లహు కుఫువన్ అహద్. ఆయనకు సరి సమానులు ఎవ్వరూ లేరు.